వ్యాపారస్తుడు ఎదుటివాడి అవసరాన్ని తీసుకునే అమ్ముతాడు. ఆ సరుకు తప్ప తేగలిగినోడు మగాడు. కరోనా టైంలో మాస్క్ అమ్మినాడు మగాడు, మాస్క్ తేగలిగినట్టుంటాడు ముందు. ఆ తర్వాత కాలంలో కిట్ తేగలిగినాడు మగాడు. ఆ తర్వాత కాలంలో ఆక్సిజన్ తేగలిగినోడు మగాడు. అంటే అవసరానికి అనుగుణమైనటువంటి ఉత్పత్తిని తేగలిగినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ ఉంటుంది. ఆ గిరాకీకి అనుగుణంగా రేట్లు వెళ్ళిపోతాయి. అది ఒక సహజ సిద్ధమైనటువంటి వాతావరణం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ప్రపంచంలో ఆయిల్కి సంబంధించిన సంక్షోభం వచ్చింది. అమెరికా ఈ రష్యా మీద ఆంక్షలు పెట్టాక, ఇరాన్ మీద ఆంక్షలు పెట్టాక ఆ సందర్భాన్ని ఇండియా క్యాష్ చేసుకోగలిగింది. ఇండియాకి సంబంధించినటువంటి అదానీ అంబానీలతో పాటుగా అనేక కంపెనీలు చేసుకొచ్చినాయి. ఎట్లాగా రష్యా నుండి ఇరాన్ నుంచి ఆయిల్ కొని ఇక్కడ శుద్ధి చేసి మనం అమెరికా యూరోప్ దేశాలకు అమ్మాం. ఇప్పుడు దాని మీదనే ఆంక్షలు పెట్టుకొస్తుంది అమెరికా. బట్ అలాగని చెప్పేసి ఒరిజినల్ రేటు కాళ్ళు కొంటే వాళ్ళు సంకనాగిపోతారు. 300 రూపాయలు 400 రూపాయలకి వాళ్ళే అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడ ప్రజల్లోనే తిరుగుబాటు ఏర్పడుతుంది. వెరీ సింపుల్ లాజిక్ లెక్కలో చూస్తే అదాని ఏది టోటల్గా ఇండియా నుంచి 1.5 బిలియన్ టన్నుల కార్గో వెళ్తూ ఉంటే సముద్రం ద్వారా ఏడాదికి, ఇందులో ప్రతి 3 కార్టన్లో ఒకటి అదానీది అవుతుంది. అంటే ఆ స్థాయిలో వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేశాడు. అదే ఇప్పుడు వీళ్ళకి కడుపు మంటగా ఉంది.